మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు వినబోయే నేటి కథా సంపంగి పోస్ట్ పోస్ట్. రచయిత్రి గౌరవనీయులు తాత కామేశ్వరి గారు. వీరు మన ఛానల్కి, మన శ్రోతలకి చిరపరిచయస్తులే. మరుగున పడిపోతున్నటువంటి తపాలా కార్యాలయపు సేవల్ని గుర్తు చేస్తూ చాలా సందేశాత్మకంగా మలిచిన కథ ఇది. ఇప్పుడు కథలోకి వెళదామండి. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. రామారావు గారు పదవీ విరమణ చేసి 10 ఏళ్ళయింది. ఆయనకి సుమారు 70 ఏళ్లుంటాయి. అమ్మాయి వివాహానంతరం కొడుకు బలవంతాన తునిలో ఉన్న తన ఇల్లు బాగోగులు స్నేహితుని కొడుకు శ్రీనుకు అప్పగించి హైదరాబాదు వచ్చేశారు. అక్కడికి వచ్చిన కొద్ది రోజులకే భార్య జానకి ఆరోగ్యం క్షీణించింది. ఆమె మొదట చిన్న చిన్న విషయాలు, ఇంటి చిరునామా లాంటివి మర్చిపోవటంతో మొదలై తన మరియు ఇంటిలో ఉన్నవారి పేరు కూడా మర్చిపోతుండటంతో డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళి అన్ని పరీక్షలు చేయించగా అల్జీమర్స్ అని నిర్ధారించారు. దీనికి ఎటువంటి నివారణ లేదని, కానీ కొన్ని మందులు మరియు వ్యాయామంతో తాత్కాలికంగా లక్షణాలను మెరుగుపరచవచ్చని చెప్పి మందులు ఇచ్చి ఆమెను జాగ్రత్తగా చూసుకోమన్నారు. కొన్ని రోజులకి ఆమె భర్త, పిల్లలను కూడా పోల్చుకోకపోవడంతో రామారావు గారు మనసు విప్పి మాట్లాడుకునేవారు లేక మానసికంగా చాలా కృంగిపోతున్నప్పుడు చీకటిలో చిరుదీపంలా ఇంటరు మొదటి సంవత్సరం చదువుతున్న మనవడు దీపక్ అతనికి ప్రాణ స్నేహితుడయ్యాడు. ఎంతసేపు వాడితోనే ఆయనకు కాలక్షేపం. వాడు జూనియర్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత రోజు వాడితో ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడటం అతనికి ఒక హాబీగా మారింది. ఆనాడు సాయంత్రం దీపక్ కాలేజీ నుంచి వచ్చేసరికి రామారావు గారి చుట్టూ పాత ఉత్తరాలు, పోస్ట్ కార్డ్స్ పెట్టుకుని చూసుకుంటున్నారు. దీపక్ నేరుగా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తల్లి వేడిగా చేసి ఇచ్చిన ఉడికించిన పల్లీలు తింటూ తాతగారి వద్దకు వచ్చి కూర్చున్నాడు. దీపక్ కొంచెం ఆసక్తిగా అడిగాడు, తాత ఇవేంటి, ఏం చేస్తున్నావు? దానికి ఆయన, దీపక్ ఇవి నా 50 ఏళ్ల ఉత్తరాల కలెక్షన్. ఇవాళ నా పాతైన పెట్టె సర్దుతూ ఉంటే దొరికాయి. వాటిని చూసుకుంటున్నాను. ఇది మంచి టైం పాస్ తెలుసా? ఆ పాత ఉత్తరాలు చదువుతూ ఈరోజు తెలియకుండానే గడిచిపోయింది. అది విన్న దీపక్, వాట్ 50 years టేక్ లెటర్సా? గ్రేట్, ఇప్పటికీ ఇవి ఉన్నాయా? అవునరా దీపక్, ఇవి 50 ఏళ్ల పాత ఉత్తరాలే కావు, 50 ఏళ్ల నాటి మధుర స్మృతులు, చుట్టాలు, ఆత్మీయులు, స్నేహితుల మధుర జ్ఞాపకాలు. ఈ తరం ఉత్తరాలంటే ఏమిటో కూడా మర్చిపోయారు అన్నాడు బాధగా. ఏంటి తాత, ఈనాడు వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి ఇవన్నీ ఉండగా లెటర్స్ ఎవరు రాస్తారు అన్నాడు దీపక్ కొంచెం వ్యంగ్యంగా. సరే దీపక్, ఆనాటి ఉత్తరాల కంటే ఈనాటి వాట్సాప్ మెసేజ్లే ఏ విధంగా మేలైనవో చెప్పు చూద్దాం అంటూ సవాల్ చేశారు రామారావు గారు. దానికి దీపక్, వాట్, ఆనాటి లెటర్స్తో ఈనాటి వాట్సాప్ని కంపేర్ చేయటమా? ఇంపాసిబుల్. సెకండ్లో అతి ఫాస్ట్గా చేరే మెసేజ్లే ఈ కాలానికి సరైనవి. ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్ సైకిల్ మీద లేకపోతే కాలినడకను ఇంటింటికి వెళ్ళి లెటర్స్ పంచడం అన్నది ఎంత టైం వేస్ట్. దాంతోపాటుగా ఎదుటివారు ఆ లెటర్స్ కోసం రోజుల తరబడి ఎదురు చూడటం. లెటర్స్ అవుట్డేటెడ్ అయిపోయాయి తాత. సరే ఒప్పుకున్నారా, ఆనాటి ఉత్తరాలు అవుట్డేటెడే. మెసేజ్ చాలా త్వరగా ఎదుటివాడికి అందుతాయి. కానీ ఆ మెసేజ్లో ఈ ఉత్తరాలు ఇచ్చే ఆనందం ఎక్కడుంటుంది చెప్పు? మెసేజ్ చూస్తారు, చూసి ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోయిందని డిలీట్ చేసేస్తారు.
కానీ నా దగ్గర చూడు 50 ఏళ్ల క్రితం ఉత్తరాలు, పెళ్లి శుభలేఖలు ఇవన్నీ కూడా ఎంతో భద్రంగా ఉన్నాయి. దానికి దీపక్, తాత మీరెంతైనా చెప్పండి. నేను మాత్రం ఎగ్రీగాను అంటూ ఉండగా డోర్ బెల్ మోగింది. దీపక్ తలుపు తెరవగానే దీపక్ తండ్రి శేఖర్ ప్రవేశించి కొంచెం చిరాకుగా, దీపక్ ఏమిట్రా అంత పెద్ద గొంతుతో మాట్లాడుతున్నావు తాతగారితోటి? నీ గొంతు నాకు పార్కింగ్ వరకు వినిపిస్తోంది. తాతగారు పెద్దవారు, ఏదో అన్నారే అనుకో, నువ్వు అలా ఎదిరించి మాట్లాడకూడదు కదా అంటూ మందలిస్తూ ఉండగా రామారావు గారు, అదేం లేదురా శేఖర్, రోజు మేమిద్దరం ఇలా ఏదో ఒక టాపిక్ మీద వాద వివాదాలు చేస్తూనే ఉంటాం. వాడితో అలా చర్చించడం నాకు చాలా సరదా అన్నాడు దీపక్ వైపు చూసి నవ్వుతూ. ఈరోజు హాట్ టాపిక్ ఆనాటి ఉత్తరాలు, ఈనాటి వాట్సాప్ మెసేజీలు అన్నారు సరదాగా. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నాన్నగారు. అయితే ఎవరు నెగ్గుతున్నారు అన్నాడు శేఖర్ ఉత్సాహంగా. అబ్బే ఇంకా ఎక్కడా, ఇప్పుడే మొదలైంది కదా అన్నట్టు శేఖర్, వీడికి మీ అమ్మ తన పుట్టింటి నుండి నాకు రాసిన ఉత్తరాలు చూపించబోతున్నాను ఈరోజు. అమ్మ ఇలా ఎవరైనా గుర్తుపట్టలేకుండా ఉంది, కానీ ఆ రోజుల్లో ఆమె ఉత్తరంలో ఎన్ని కబుర్లు వ్రాసేదో అంటూ రామారావు గారు ఒక శిథిలావస్థలో ఉన్న కవర్లో నుంచి జాగ్రత్తగా ఓ పచ్చబడిన కాగితం తీసి అటు ఇటు తిప్పి చూసి, దీపక్ ఇది మీ బామ్మ మా పెళ్ళైన కొత్తలో రాసిన లేఖ. ఆషాఢ మాసంలో నెలపాటు ఆమె నాకు దూరంగా ఉండినప్పుడు రోజు రాసిన ఉత్తరాల్లో ఇదొకటి, చదువుతా విను అంటూ ఉత్తరం చదవటం మొదలుపెట్టారు. ప్రియమైన భర్త గారికి, ఇవాళ ఆషాఢ మాసం మొదటి రోజండి. ఇలాంటివి ఇంకా 29 రోజులు అంటూ మొదలుపెట్టి అంతా చదివి, ఇట్లు మీ జవాబు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మీ జాని అంటూ ఉత్తరాన్ని ప్రేమగా చేతితో నిమురుతూ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ చదవటం ముగించారు. తండ్రిని అలా చూసిన శేఖర్ ఆయన వద్దకు వెళ్ళి పక్కన కూర్చుని, దీపక్ నాకు గుర్తుంది, మా చిన్నప్పుడు ఎక్కడి నుంచైనా ఉత్తరం వస్తే పండగే అనుకో, పోస్ట్ మ్యాన్ని ఒక దేవుడిలాగా చూసేవాళ్ళం. ఆయనని మా కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ఒక మనిషిలాగా చూసి ఎంతో సంతోషించేవాళ్ళం, ఆదరించేవాళ్ళం. ఆయన మధ్యాహ్నం వేళ వేసే పోస్ట్ పోస్ట్ అనే కేక కోసం 1000 కళ్ళతో ఎదురుచూసి ఆ కేక వినపడగానే పరుగున వెళ్ళి అందుకున్న ఆ ఉత్తరంలో ఉన్న ఆనందం అపురూపం. ఆ ఒక్క ఉత్తరంలో కుశలక్షేమాలే కాదు, ఎన్నో విషయాలు రాసేవారు. ఎక్కడి నుంచైనా ఉత్తరం వస్తే సాయంత్రం నాన్నగారు ఇంటికి వచ్చాక ఆయన ఒకసారి చదువుకుని మళ్ళీ మా అందరికీ చదివి వినిపించేవారు. తర్వాత అమ్మ పనంతా అయిపోయాక రాత్రి తీరుబడిగా చదువుకునేది ఆ ఉత్తరాన్ని. నేను, చెల్లి, అదేరా మీ చిన్నత్త మళ్ళీ ఆ ఉత్తరాన్ని పొద్దున మరోసారి చదువుకునేవాళ్ళం. అప్పుడు అదే థ్రిల్, ఆ థ్రిల్లే వేరు. నాన్నగారు ఆ ఉత్తరానికి జవాబు వ్రాసి స్టాంప్ అంటించి మా పిల్లల్ని పోస్ట్ డొక్కులో వేయమనేవారు. మేము ఆ ఉత్తరాన్ని వీధి సందున ఉన్న ఒక ఎర్ర పోస్ట్ బాక్స్లో కన్నంలా జాగ్రత్తగా వేసి ఉత్తరం లోపలికి వెళ్ళిందో లేదో 1-2 సార్లు చూసి వచ్చేవాళ్ళంరా. నాన్నగారు చదివేసిన పాత ఉత్తరాన్ని పెరటి వరండాలో వేలాడగట్టి ఉన్నటువంటి ఉత్తరాల కుక్కెంలో జాగ్రత్త పరిచేవారు. ఆ ఉత్తరాల కుక్కెం ఒక ట్రెషర్ కన్నా తక్కువ కాదు తెలుసా. దానిలో కొన్ని సంవత్సరాల నుంచి అందుతున్న ఉత్తరాలు, శుభలేఖలు, కార్డ్స్ అన్నీ ఉండేవి. మాకు ఆదివారం స్కూల్ సెలవు అవటంతో చాలా సంతోషంగా ఉండేది. కానీ అలాగే ఆనాడు పోస్ట్ మ్యాన్ రాడు కదా, ఉత్తరాలు రావు కదా అని కొంచెం వెలితిగా కూడా ఉండేది. కానీ సోమవారం రెట్టింపు ఉత్సాహంతో పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూసేవాళ్ళము అని ఆ పాత రోజుల తీపి గుర్తులు నెమరు వేసుకున్నాడు. శేఖర్ అలా చెబుతూ ఉండగా రామారావు గారు ఒక కార్డు తీసి దీపక్కి చూపించి, ఇది మా అమ్మ వ్రాసిన చివరి ఉత్తరం. చూడు, 75 ఏళ్ల వయసులో కూడా ఆమె చేతిరాత ఎంత బాగుందో. ఆమె ఒక చిన్న 5 పైసల కార్డు మీద తన విషయాలతో పాటుగా ఇరుగు పొరుగు ఊళ్ళో తెలిసిన వాళ్ళందరి విషయాలు కూడా రాసేది. దానికి శేఖర్,
అవును నాన్నగారు. నాకు బామ్మ రాసిన ఉత్తరం అంటే చాలా నచ్చేది. ఎన్ని గమ్మత్తైన విషయాలుండేవి. ప్రేమ, అభిమానంతో కూడిన మాటలుండేవి. ఇన్నాళ్ల తర్వాత ఆమె ఉత్తరం చూసి చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ ఉత్తరం తండ్రి చేతుల్లోంచి తీసుకుని మరోసారి మనసారా చదువుకున్నాడు. ఇంతసేపు తాత మరియు తన తండ్రి చెప్తున్న విషయాలు సరదాగా వింటున్న దీపక్, తాత, మీ మాటలు విని నాకు మా జనరేషన్ ఏం మిస్ అవుతుందో అర్థమైంది. మెసేజ్‌లు ఎదుటివారికి ఫాస్ట్‌గానే చేరతాయి. కానీ మీ కాలంలో చేతితో ప్రేమగా రాసిన ఆ ఉత్తరాల్లో ఉండే ఆప్యాయత, ప్రేమ మిస్ అయిపోతున్నాం. ఆ పోస్ట్‌మ్యాన్ కోసం చూసే ఎదురుచూపులు లేవు. అలాగే ఆ ప్రేమ, మానవీయ బంధాలు గూడా లేవు. అంతా యాంత్రికం అయిపోయాయి. ఫోన్‌లో ఒక్క బటన్ నొక్కితే మెసేజ్ వెళుతుందేమో గానీ, ఎదుటివారికి మన ప్రేమ, ఆప్యాయతలు చేరవు అంటూ రామారావు గారి వద్దకు వెళ్ళి ఆయన చుట్టూ ఉన్న ఉత్తరాలను పట్టుకుని చూస్తూ, తాత, ఒక డీల్ చేసుకుందాం. రేపటి నుండి రోజు మనిద్దరం కలిసి ఒక్కొక్క ఉత్తరం చదువుదాం. సరేనా? అదే కాదు, మనం మళ్ళీ మన బంధువులు, స్నేహితులకి నెలకి ఓ 2, 3 లెటర్స్ రాసి పోస్ట్ చేసి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. చూద్దామా? ఈ అపురూపమైన ట్రెడిషన్ మళ్ళా మనం రివైవ్ చేద్దాం. రేపే నేను కాలేజీకి వెళ్తూ పోస్ట్ ఆఫీస్ నుండి స్టాంపులు, కవర్స్ తెస్తాను అని అనటంతో రామారావు గారి కళ్ళల్లో ఒక కొత్త వెలుగు, ఉత్సాహం మెదిలాయి. మిత్రులారా, కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వాలని నా వినతి. మరో మంచి కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.